హాయ్ అండి. ఈరోజు మనం కేరళ స్టైల్ బనానా స్నాక్ అనేది చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకుని నెయ్యి వేసి తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఇవి వేగాక ఇందులోకి ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకోవాలండి. కేరళ వాళ్ళు ప్రతి దాంట్లోనూ కొబ్బరి అనేది ఖచ్చితంగా వాడతారు. కొబ్బరి వేగింది అనుకున్నప్పుడు ఒక 3 స్పూన్ల వరకు పంచదార వేసుకుని పంచదార కరిగాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 2 బాగా పండిన అరటిపళ్ళని తీసుకుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్నాక కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని పిండి మొత్తం కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని ఒక అరిటాకు మీద ఇలా లేయరింగ్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్ చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని తర్వాత ఇంకో లేయర్ చేసుకుని మళ్ళీ స్టఫింగ్ పెట్టుకోండి. ఇలా మొత్తం 3 లేయర్స్ లాగా చేసుకున్నాక దీన్ని మొత్తం క్లోజ్ చేసుకుని ఇప్పుడు 10 నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటే కేరళ స్నాక్ అరిటాకులో అప్పం రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ స్నాక్ని మీరు కూడా ట్రై చేయండి.